ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆశీర్వాద సమయం టీవీ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, మీరందరూ బాగున్నారు కదూ? కొంతమందినైనా దేవుని వాక్యము చేత బలపరచాలని, మరి కొంతమందినైనా యేసయ్య రాకడ కొరకు సిద్ధం చేయాలని, ప్రభు వస్తే నీవు ఎక్కడ అని క్రైస్తవ సంఘాన్ని తట్టి లేపాలని ఎంతో ఆశతో, భారంతో, ప్రయాసతో ఈ కార్యక్రమాలు మీ దగ్గరికి తీసుకొని వస్తున్నాను. పిల్లరా, ఇంతవరకు ఈ కార్యక్రమాలకు కొరకు ప్రార్థించిన బిడ్డలు, ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని బలపరిచిన బిడ్డలు, ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని ఆదరించిన బిడ్డలందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పిల్లరా, గ్రామాల్లో సేవ చేస్తున్న మాలాంటి సేవకులకు మీరు చేయూతను అందించండి. మా కొరకు మీరు భారంతో ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమాలు ఆగిపోకుండా సాగిపోవాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 90వ కీర్తన మొదటి చరణాన్ని మనం చదువుదాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. పిల్లరా, ఈ కీర్తన రాసింది, ఈ కీర్తన పాడింది దైవజనుడైనటువంటి మోషే. ఈ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఒక దైవజనుడైనటువంటి మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఒక దైవజనుడే కాదు, ఇజ్రాయేలీ ప్రజలను 40 సంవత్సరాలు 30 లక్షల మందిని ఐగుప్తు దేశము నుంచి కానాను దేశానికి నడిపించిన ఒక నాయకుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడో! ఆ ప్రభువుని తలుసుకుంటూ, ఆ ప్రభుని జ్ఞాపకము చేసుకుంటూ, ప్రభువా, తరతరాల నుండి మాకు నివాస స్థలము నీవే. ఒక నాయకుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. పిల్లరా, మోషే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. మోషే ఒక ఆర్డినరీ మ్యాన్ కాదు. మోషే ఒక నాయకుడు. ఇజ్రాయేలీ ప్రజలను 30 లక్షల మందిని 40 సంవత్సరాలు ఐగుప్తు దేశము నుంచి కానాను దేశానికి నడిపించిన భక్తుడు ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడండి. కొన్నిసార్లు మాట భార్య అనే వినదు. కొన్నిసార్లు మనకు పుట్టిన బిడ్డలే మన మాట వినరు. ఒక్కొక్కడికి సమాధానం కొన్నిసార్లు చెప్పలేం. కానీ మోషే నాయకుడు 30 లక్షల మందిని దేవుని వైపు తిప్పాడు. కానాను దేశానికి నడిపాడు. ఎంతో మంది మోషేను ఎదురించారు. ఎంతో మంది మోషే మీద సణిగారు. ఎంతో మంది మోషే నాయకుడి మీద గొణిగారు, దూషించారు, ద్వేషించారు. అయినప్పటికీ దేవుని బిడ్డలారా, ఎంత ఓర్పు, ఎంత నేర్పు, ఎంత సహనం! ఒక సందర్భంలో ఇజ్రాయేలీ ప్రజల మీద దేవుని కోపం మండింది. దేవుని కోపం మండింది. వీళ్ళందరినీ నాశనం చేసేస్తా మోషే అంటే, మోషే దేవుని బిడ్డలారా దేవునికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి బ్రతిమిలాడాడండి. ప్రభువా, వీళ్ళ మీద నీ కోపం మండనివ్వద్దు. ప్రభువా, వీరిని క్షమించు అని మోషే అడ్డు వెళ్ళాడు. దేవుని బ్రతిమలాడినటువంటి ఒక నాయకుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, తరతరాల నుండి మాకు నివాస స్థలము నీవే. పిల్లరా, బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు గుండె లోతుల్లో నుంచి దేవునికి ప్రార్థన చేశారండి. ఒక నాయకుడు ప్రార్థన చేస్తే, ఒక రాజు బైబిల్ గ్రంథంలో ఏమని ప్రార్థన చేశాడో జ్ఞాపకం చేసుకుంటే, 2వ దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనాన్ని చదివితే, రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను. ఏమని? దేవా, యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను? నా ఇల్లు ఏ మాత్రపుది? ప్రియులారా, ఒక రాజు దేవుని పాదాల దగ్గర మోకరించి ఎంత వినయంగా ప్రార్థన చేస్తున్నాడండి. దావీదు భక్తుడు కూడా, దావీదు మహారాజు కూడా దేవుని బిడ్డలారా ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. 40 సంవత్సరాలు ఇజ్రాయేలీ ప్రజలకు రాజుగా ఉన్నాడు. ప్రియులారా,
దావీదు భక్తుని జీవితంలో ఓటమి అంటే తెలియదు. దావీదు భక్తుని జీవితంలో అపజయం అంటే తెలియదు. దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నాకు ఆధారం, నేను భయపడను. అటువంటి వ్యక్తి దేవునికి ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు పిల్లరా. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినా నేను భయపడను. దావీదు దేవుని పాదాల దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుండి చిన్న పిల్లవాడులాగా, పసి పిల్లవాడులాగా ఎంత చక్కగా ఆ ప్రభుని తలుసుకుంటూ ప్రభుని కొలుసుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఇంత హెచ్చులోనికి తేవటానికి, ఇంత స్థాయిలోకి తీసుకురావటానికి నేను ఎంతటి వాడను ప్రశ్న వేసుకుంటున్నాడు. నా ఇల్లు ఏ మాత్రమది ప్రశ్న వేసుకుంటున్నాడు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లరా, బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఎంత చక్కగా ప్రార్థన చేశారండి. దావీదు దేవుణ్ణి తలుసుకుంటున్నాడు. దావీదు భక్తుడు ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను ఎంతటి వాడిని పిల్లరా. దేవుణ్ణి కూడా మనం తలుసుకోవాలండి. ఆయన దాత. దేవుడు మనకిచ్చేది దానం. ఇల్లిచ్చినా, వాకిలిచ్చినా, చక్కని భార్యనిచ్చినా, చక్కని భర్తనిచ్చినా, బిడ్డలనిచ్చినా, ఆస్తి ఇచ్చినా, దేవుని బిడ్డలు అంతస్తు ఇచ్చినా, పరపతి ఇచ్చినా, పలుకుబడిచ్చినా, ఐశ్వర్యం ఇచ్చినా, ఆరోగ్యం ఇచ్చినా, ఆయుష్ ఇచ్చినా, అది దేవుడు ఇచ్చిన దానం. దేవుని బిడ్డరా, దేవుడు ఇచ్చి క్షమిస్తాడండి. మనిషి పొందుకొని దేవుణ్ణి మరచిపోతాడు. దేవుని బిడ్డలారా, గమ్మత్తైన సంగతి ఏంటో తెలుసా? దేవుడు ఇవ్వటం మానడు, మనిషి ఆ దేవుణ్ణి మర్చిపోవటం మానడు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పిల్లరా, ప్రజలను ప్రేమించాడు. అనేక మందిని సమకూర్చి దేవుని మందిరాన్ని కట్టాడండి. ఎంత వైభవంగా కట్టాడు. అటువంటి నెహెమ్యా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనములో, ఆకాశ మందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని ఎట్లనగా, ఆకాశముందున్న దేవా యెహోవా, భయంకరుడువైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా. ఎంత చక్కగా భక్తులు ప్రార్థన చేశాడు. ఒక నాయకుడు ప్రార్థన చేశాడు. ఒక రాజు ప్రార్థన చేశాడు. దేవుని మందిరం పాడైపోతే, దేవుని మందిరాన్ని శత్రువులు కాల్చివేస్తే, దేవుని బిడ్డరా, కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని ధైర్యము తెచ్చుకొని విజ్ఞాపన చేసి ప్రజలందరి సహకారంతో దేవుని బిడ్డరా చక్కని మందిరాన్ని కట్టినటువంటి నెహెమ్యా భక్తుడు ఆకాశముందున్న దేవా అని ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డరా, భక్తుడే కాదు, ఒక దొంగ చేసిన ప్రార్థన కూడా దేవుడు ఆలకించాడు. మనకు తెలుసు, యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుని బిడ్డరా, దొంగోడు ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఒక రాజు ప్రార్థన దేవుడు ఆలకించాడు. పిల్లరా, ఒక నాయకుడు ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఒక దొంగ ప్రార్థన చేశాడు. ఆఖరి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. చచ్చిపోయే ముందు దేవుని బిడ్డరా, యేసు నన్ను జ్ఞాపకం చేసుకో, యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుని బిడ్డరా, దొంగోడు ప్రార్థన దేవుడు ఆలకించాడండి. బైబిల్ గ్రంథంలో ఒక పాపి దేవునికి ప్రార్థన చేశాడు. చాలా మందికి వాక్యం తెలుసు. సండే స్కూల్ పిల్లల దగ్గర నుంచి సండే సర్వీస్కి వచ్చే వాళ్ళందరికీ బాగా తెలిసిన వాక్యం. ఒక సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. పాపినైనా నన్ను గుండె బాదుకుంటూ ప్రార్థన చేస్తున్నాడండి. గుండె కొట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. పాపినైనా నన్ను కరుణించు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లరా, ఒక రాజు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడు. ఒక భక్తుడు ప్రార్థన చేస్తే నెహెమ్యా దేవుడు ఆలకించాడు. ఒక నాయకుడు మోషే ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడు. పిల్లరా, ఒక దొంగోడు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడు. నేను చెప్పన, బైబిల్ గ్రంథంలో ఒక అనామకుడు ప్రార్థన చేశాడు. ఒక అనామకుడు ప్రార్థన దేవుడు ఆలకించాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఆ కొండ
మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో ఒక కుష్టి రోగి వచ్చి ఆయనకు మొరొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకాయన చేయి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని రోగము శుద్ధి ఆయను. ఈ కార్యక్రమం చూసిన పిల్లరా, ఒక అనామకుడు ప్రార్థన చేశాడమ్మా. తల్లి, నీవు కూడా ఒకవేళ అనామక స్థితిలో ఉన్నావేమో, దిక్కులేని వాడుగా ఉన్నావేమో, దేవుని బిడ్డలు అన్నీ ఉండి కొన్నిసార్లు ఏమీ లేని వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో. ఈ కార్యక్రమం చూసిన పిల్లరా, ఒక అనామకుడు కుష్టి రోగముతో ఉన్నటువంటి వ్యక్తి దేవుని పాదాల వైపు చూసి, యేసు నీకిష్టమైతే నన్ను బాగు చెయ్యి అంటే యేసు చేయి చాపాడండి. వాడిని కౌగిలించుకున్నాడండి. వాడి పట్ల ఎంత ప్రేమ చూపించాడండి. వాడిని దేవుడు ముట్టాడండి. తక్షణమే వాడి రోగం పోయిందండి. కుష్టి వ్యాధి కలిగిన వాని ప్రార్థన దేవుడు ఆలకించాడు. పిల్లరా, నీ ప్రార్థన దేవుడు వింటాడమ్మా. బైబిల్లో ఉన్న భక్తులు గుండె లోతుల్లో నుంచి ప్రార్థన చేశారమ్మా. పవిత్రమైన హృదయంతో ప్రార్థన చేశారు. పిల్లరా, మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? పెదాలతో చేస్తున్నామా? గుండె లోతుల్లో నుంచి ప్రార్థన చేస్తున్నామా? మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? మన ప్రార్థనలు అసలు ఎలా ఉండాలి? మన ప్రార్థనలు ఎలా చేస్తే దేవుడు ఆలకిస్తాడో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తా. పిల్లరా, మనం ఎలా ప్రార్థన చేయాలి? తాము తగ్గించుకోవాలి. మనల్ని మనము తగ్గించుకోవాలి. ప్రార్థన చేయాలి. దేవుణ్ణి వెతకాలి. మనలో ఉన్న చెడుని, మనలో ఉన్న పాడుని, మనలో ఉన్న అవిధేయతను దేవుని పాదాల ఎదుట ఒప్పుకోవాలి. దేవుని బిడ్డలారా, మన చెడుతనాన్ని విడిచిన ఎడల ఆకాశమున్న దేవుడు మన ప్రార్థన ఆలకించి నిన్ను స్వస్థపరుస్తాడమ్మా. నీ మీద తన చేతులు ఉంచుతాడమ్మా. నేను ఉన్నాను అని జవాబు చెబుతాడమ్మా. పిల్లరా, మన ప్రార్థనలు ఎలా చేస్తున్నాం? ఒక దైవజనునికి ఒక దర్శనం వచ్చింది. ఏంటా దర్శనం అంటే, దేవుని బిడ్డల, పరలోకంలో ఒక దుర్వాసన వస్తుందట. ఏంటి పరలోకంలో దుర్వాసన రావటం ఏంటి అంటే, భూలోకంలో ఒక సంఘంలో గొప్పగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. కన్నీరు గారిచి ప్రార్థన చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఎంతో జోరుగా, ఎంతో హుషారుగా, పెద్ద శబ్దాలతో ప్రార్థన చేస్తుంటే పరలోకంలో ఈ భక్తులకు దర్శనం దుర్వాసన కలుగుతుందట. అడిగాడు ఈ దేవుని సేవకుడు, ప్రభువా, భూలోకంలో భక్తులు నిన్ను ఆరాధిస్తుంటే మరి పరలోకంలో దుర్వాసన వస్తుంది ఏంటి? అప్పుడు ప్రభువాడు చెప్పాడట, వాళ్ళు ప్రార్థన అయితే చేస్తున్నారు కానీ వాళ్ళు పవిత్ర హృదయంతో నన్ను ఆరాధించట్లేదు. పవిత్రమైన హృదయంతో వాళ్ళు ప్రార్థన చేయట్లేదు. పాపముతోనే ఉండి ప్రార్థన చేస్తున్నారు. అందుకే దుర్వాసన వస్తుంది. ఈ కార్యక్రమాలు చూస్తున్న పిల్లరా, మన ప్రార్థన దేవునికి సువాసనగా రావాలంటే, మన ప్రార్థన దేవునికి పరిమళ వాసనగా రావాలి అంటే బైబిల్ గ్రంథం చెబుతా ఉంది, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. దేవుని బిడ్డరా, విరిగిన మనసుతో ప్రార్థన చేయాలమ్మా. పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలమ్మా. తండ్రిని క్షమాపణ కోరుతూ ప్రార్థన చేయాలమ్మా. ప్రభువా అని ఆ ప్రభు వైపు చూస్తూ మన పాపాలను ఒప్పుకొని యేసయ్యతో చెప్పుకొని పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవునికి సువాసనగా ఉంటుంది. ఆ ప్రార్థన దేవునికి పరిమళ వాసనగా ఉంటుంది. ఈ కార్యక్రమాలు చూస్తున్న పిల్లరా, మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? చాలా మంది ప్రార్థనలు ఎలా ఉన్నాయి అంటే, ఇవ్వు 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 అనే ప్రార్థనలే ఈనాడు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా చాలా మంది ప్రార్థనలు లేదు 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 అనే ప్రార్థనలే ఎక్కువగా వినపడుతున్నాయి. ఏంటి లేదు? పిల్లలు లేరు, ఉద్యోగం లేదు, ఆస్తి లేదు, స్థితి లేదు, స్థాయి లేదు.
దేవుని బిడ్డలారా, చాలా మందికి పొలము లేదు, పాడి లేదు, పంట లేదు. దేవుని బిడ్డలారా, చాలా సార్లు లేదు 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 అని ప్రార్థన చేస్తున్నాం. నేను చెప్పునా, ఇటువంటి ప్రార్థనలు మనం చేయాలి. కానీ దేవుని బిడ్డలారా, మనకున్న దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలమ్మా. దేవుడు నీకు మంచి భర్తనిస్తే, దేవుడు నీకు మంచి బిడ్డల్నిస్తే, దేవుడు నీకు మంచి స్థితినిస్తే, దేవుడు నీకు మంచి స్థాయినిస్తే, నీకున్న స్థితిని బట్టి, నీకున్న స్థాయిని బట్టి, నీ ఉన్న పరిస్థితి బట్టి దేవుణ్ణి స్తుతించాలి. దేవుని బిడ్డలారా, ఒక సేవకుడు దేవుని తన పుట్టినరోజు నాడు ఇలా ప్రార్థన చేస్తాడట. ఏమని తెలుసా? ప్రభువా, నేను బతికితే నీకు లాభం, నేను చస్తే నాకు లాభం అని ప్రార్థన చేస్తాడట. అదేంటి ప్రార్థన అంటే, నేను బతికానా నీ పేరు చెబుతా, నేను బతికానా గ్రామము నగరము నుండి దేశపు హద్దులు దాటి నీ కల్వరి ప్రేమను చెబుతా. ప్రభువా, నేను బతికానా, యేసు ప్రభువా నీ కోసమే నా పాట పాడినా, మాట మాట్లాడినా నీ వాక్యమే చెబుతా. నేను చచ్చిపోయానా, నేను పరలోక రాజ్యానికి వెళ్తా. దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలు కూడా దేవుణ్ణి సంతోష పెట్టేవిగా ఉంటే, మన బ్రతుకు ఆ దేవుణ్ణి సంతోష పెట్టేదిగా ఉంటే, మన ప్రార్థనలు కూడా దేవుడు ఆలకిస్తాడమ్మా. మన గురించి కూడా దేవుడు ఆలోచిస్తాడు. దేవుని బిడ్డలారా, ఎంత గమ్మత్తైనటువంటి సంగతి. ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ డాడీతో అంటున్నాడు, డాడీ నాకు ఫీజు కడతావా? డాడీ అన్నాడు, కడతానురా, నీ ఫీజు కడతాను. నిజంగా కడతావా? కడతానురా కొడుకా, నువ్వు పడుకో. అర్ధరాత్రి పూట పిల్లోడికి మెలకు వచ్చింది. డాడీని వచ్చి లేపుతున్నాడు, డాడీ నా ఫీజు కడతావా? కడతానురా, వెళ్ళి పడుకో. మళ్ళా మెలకు వచ్చింది. తెల్లవారుజాము వచ్చి డాడీని లేపుతున్నాడు, డాడీ నా ఫీజు కడతావా? అప్పుడు డాడీ అన్నాడు, రే నేను చచ్చాననుకున్నావా అన్నాడు. అంటే డాడీకి తెలుసండి, తన కుమారుడికి దేవుని బిడ్డల ఫీజు కట్టాలి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పిల్లరా, దేవుడికి తెలుసండి. అమ్మ, ఆయన మన యజమాని, ఆయన మన తండ్రి, ఆ ప్రేమ కలిగిన వాడు, ఆయన మన కాపరి. దేవునికి తెలుసు నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఎలా ఇవ్వాలో. నీ జీవితంలో సంతోషాన్ని, నీ జీవితంలో ఊహించని ఆనందాన్ని దేవునికి ఇవ్వాలని తెలుసు. మనకు చాలిన దేవుడు దేవుని బిడ్డలారా, మనకు సరిపోయిన దేవుడు. ప్రతి తండ్రికి తన బిడ్డ భవిష్యత్తు ఏంటో తెలుసు. ఈ కార్యక్రమాలు చూస్తున్న పిల్లరా, నీ భవిష్యత్తు దేవునికి తెలుసు. నీకు ఏది కావాలో తెలిసిన దేవుడు. ఆలస్యమైన ఆశీర్వాదం ఇచ్చే దేవుడు అండి. దైవజనుడైనటువంటి మోషే 30 లక్షల మందిని 40 సంవత్సరాలు ఐగుప్తు దేశము నుంచి కానాను దేశానికి నడిపిన మోషే ఎంత చక్కగా ప్రార్థన చేసుకుంటాడండి. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అనిపించుకున్న మోషే పిల్లరా, ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మోషే జీవితాన్ని పిల్లరా మనం జ్ఞాపకం చేసుకుంటే 120 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడండి మోషే. 40 సంవత్సరాలేమో రాజకుమారుడిగా ఉన్నాడు, ఇంకొక 40 సంవత్సరాలేమో గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఆ తర్వాత ఇంకొక 40 సంవత్సరాలేమో ఇజ్రాయేలీ ప్రజలకు నాయకుడిగా ఉన్నాడు. నేను చెప్పనా, మోషే భక్తుని జీవితం 120 సంవత్సరాల్లో మొదటి 40 సంవత్సరాలు రాజకుమారుడుగా ఉన్నప్పుడు మోషే అనుకున్నాడు, నేనే ప్రభువుని, నాకు పైన ఇంకా ఎవరు ప్రభువు లేరు అనుకున్నాడు. నేనే ప్రభువుని, నాకింకా ఎవరో ప్రభువు లేరు అనుకున్నాడు. మోషే జీవితం తారుమారైపోయిందండి. తీన్మారుగా ఉండవలసిన మోషే జీవితం, అయ్యో రాకుమారుడు పరిస్థితి తారుమారైపోయింది. 40 సంవత్సరాలు మిడ్జాను అరణ్యములో గొర్రెలు గాసుకుంటూ బతికాడండి. తారుమారైపోయింది తల్లి. కొన్నిసార్లు మన జీవితాలు తారుమారైపోతాయి. అమ్మ, తీన్మారుగా ఉండవలసినటువంటి మోషే జీవితం తారుమారైంది. అప్పుడు అనుకున్నాడు, గొర్రెలు కాసుకుంటూ నీరెక్కడా, గొర్రెలు కాసుకుంటూ నీడెక్కడా, గొర్రెలు కాసుకుంటూ మేతెక్కడా, అసలు గొర్రెలు కాసుకుంటూ నేనెక్కడా అనుకున్న మోషే భక్తుడు అనుకున్నాడు, నేను ప్రభువుని కాదు, నాకెవరు ప్రభువులు లేరు. నేను ప్రభువుని కాదు, నాకెవరు ప్రభువులు లేరు. దేవుని బిడ్డలారా, నేను ప్రభువుని కాదు,
కాదు, నాకెవ్వరు ప్రభువు లేడు అనుకున్నాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు దేవుడు దర్శించాడు. నేనున్నాను, నేను ఉన్నవాణ్ణి, నిన్ను విడిపించేవాణ్ణి మోషే, నిన్ను ఆదరించేవాణ్ణి మోషే, ఇశ్రాయేలీ ప్రజలకు నాయకుడిగా ఉండు మోషే అన్నప్పుడు దేవుని బిడ్డరా అప్పుడు అంటున్నాడు ఆ దేవునితో 90వ కీర్తన మొదటి చరణములో, ప్రభువా నాకు నివాస స్థలము నీవే, నాకు నివాస స్థలము నీవే. 40 సంవత్సరాలు గొర్రెలను కాచాడు, ఇప్పుడు గొర్రె లాంటి మనసు వచ్చేసింది. 6 నెలలు సహవాసం చేస్తే వీడు వాడవుతాడంట, వాడు వీడవుతాడట. 40 సంవత్సరాలు గొర్రెలతో సహవాసం చేశాడు. 40 సంవత్సరాలు మోషే దైవజనుడు, మోషే నాయకుడు, 40 సంవత్సరాలు గొర్రెలు కాశాడు. ఇప్పుడు గొర్రె లాంటి మనసు వచ్చేసిందండి, ఇప్పుడు సాధు లాంటి మనసు వచ్చిందండి. దేవునితో అంటున్నాడు, ప్రభువా నీవే నాకు నివాస స్థలం, తరతరాలకు నివాస స్థలము నీవే. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పిల్లరా, నీ జీవితం కూడా తారుమారైపోయిందా? నీ జీవితం కూడా తారుమారైపోయిందా? నేను చెప్పనా, గొర్రెలు కాసుకునే దావీదేమో రాజు అయితే, రాజుగా ఉన్నటువంటి మోషే ఏమో గొర్రెలు కాసుకునే వాడైపోయాడు. జీవితం దేవుని బిడ్డల తిరగబడింది, జీవితం తారుమారయింది. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పిల్లరా, మీ జీవితాన్ని, వాక్యం చెప్పే నా జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలి. దేవుని బిడ్డరా, పిల్లవాడు మాస్టారుకి పాఠాన్ని ఎలా అప్పచెబుతాడో అలాగే మన మాస్టర్ దేవుడే, మన తండ్రి దేవుడే, మన యజమాని దేవుడే. దేవుని బిడ్డరా, ఆయనకు మన జీవితాన్ని అప్పగించుకుంటే, ఆయనకు మన జీవితాన్ని దేవుని బిడ్డరా సమర్పించుకుంటే ఎంత బాగుంటుందండి. నాతాను అనేటువంటి ప్రవక్త దావీదు రాజు దగ్గరికి వచ్చి నువ్వు చేసింది తప్పు అన్నప్పుడు తన జీవితాన్ని సరి చేసుకున్నాడమ్మా, తన జీవితాన్ని చక్క చేసుకున్నాడు. 51వ కీర్తనలో, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమాలు తుడిచివేయి, నా పాపము నాకు తెలిసే ఉన్నది అని దేవునికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పిల్లరా, నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటే దేవుని బిడ్డరా, మోడు మారిపోయిన నీ జీవితాన్ని కూడా చిగురింపజేస్తాడమ్మా. మారా అనుభవాన్ని మధురంగా మారుస్తాడు దేవుని బిడ్డరా. చేదుగా ఉన్న నీ జీవితాన్ని తీపిగా మారుస్తాడు దేవుని బిడ్డరా. బైబిల్ చెబుతుంది, సాయంకాలమున ఏడుపొచ్చి రాత్రి ఉండినను ఉదయం సంతోషం కలిగించే దేవుడు, నీ నోటి నిండా పిల్లరా ఆనందాన్ని కలిగించే దేవుడు. మీ జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటే, దేవుని ప్రభువా నేను పాపిని ప్రభువా, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నాకు దిక్కు లేదు ప్రభువా, నాకు దారి లేదు ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నా హృదయాన్ని కడుగు ప్రభువా, నా జీవితంలో మరొక ఆశీర్వాదాన్ని, మరొక అవకాశాన్ని నాకివ్వు ప్రభువా అని దేవునికి అప్పగించుకుంటే ఎంత బాగుంటుంది. బైబిల్ చెబుతా ఉంది, విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించు వాడైనా యేసు వైపు చూచు, మీ ఎదుట ఉన్న పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తండి. బైబిల్ గ్రంథం చెబుతా ఉంది, ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని బిడ్డరా దేవుని చిత్తమేంటో గ్రహించండి. దేవుని వాక్యం చెబుతా ఉంది పిల్లరా, మన జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటే ఎంత బాగుంటుంది. ఒక కుర్రవాడు, దేవుని బిడ్డ రాజుగారి పుట్టినరోజు, ఆ గ్రామ ప్రజలందరూ, తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ రాజుగారి పుట్టినరోజు, రాజుగారికి ఏదో ఇవ్వాలనుకున్నారు గ్రామ ప్రజలందరూ. ఎవరి పరిస్థితి తగ్గట్టు రాజుగారికి గొప్ప గొప్ప బహుమానాలు ఇస్తున్నారండి, రాజుగారికి పెద్ద పెద్ద బహుమానాలు ఇస్తున్నారు. రాజుగారికి దేవుని బిడ్డరా చాలా గొప్ప బహుమానాలు ఇస్తుంటే ఒక కుర్రవాడికి కూడా ఆశ కలిగింది, రాజుగారికి నేను కూడా ఏదో ఒకటి ఇవ్వాలి. ఏముంది ఈ కుర్రవాడి దగ్గర, ఏముంది ఈ పేదవాడి దగ్గర అంటే ఒక సత్తు కాసు ఉందండి. రాజుగారి దగ్గరికి వెళ్ళి ధైర్యం చాలక సత్తు కాసు తీసుకొని రాజు పాదాల దగ్గరే వెళ్ళిపోతున్నాడు. రాజుగారు అన్నాడు, అరే కుర్రోడా, ఇప్పుడు ఈ కుర్రోడికి చాలా భయం వేసింది, నేను రాజుగారికి సత్తు కాసు ఇచ్చా, రాజుగారు నన్ను పిలుస్తున్నాడు, ఏమంటాడో రాజుగారు. రాజుగారు అంటున్నాడు, రే ఇదేంట్రా అని అడిగాడు తన కుర్రోడిని రాజుగారు. ఈ కుర్రోడు
అన్నాడు, రాజా నువ్వంటే నాకు చాలా ఇష్టం రాజా, అందరూ ఏదేదో నీకు గొప్ప గొప్ప బహుమానాలు ఇవ్వాలనుకున్నారు రాజా, నా దగ్గర సత్తు కాసు ఉంది రాజా, ఇది సత్తు కాసు రాజా, నేను నీకు ఇచ్చాను. రాజుగారు అంటున్నాడు, అరే అది సత్తు కాసు కాదురా, ఇది బంగారపు కాసురా అన్నాడు. ఈ కుర్రవాడు అంటాడు, రాజా అది సత్తు కాసు రాజా. రాజుగారు అంటాడు, రే ఇది సత్తు కాసు కాదురా, ఇది బంగారపు కాసురా అన్నాడు. అప్పుడు ఆ రాజుగారు అంటున్నాడు, అరే కుర్రోడా, అరే యవనస్తుడా, ఈ సత్తు కాసు నీ దగ్గరుంటే అది సత్తు కాసురా, ఈ కాసు నా చేతిలోకి వస్తే ఇది బంగారపు కాసురా అన్నాడు. ఈ కార్యక్రమం చూస్తున్న పిల్లరా, నువ్వు చచ్చుదానివేమో, నువ్వు సత్తుదానివేమో, ఎవరి ప్రేమకు నోచుకోలేని స్థితిలో అమ్మ నువ్వు ఉన్నావేమో, ఈరోజు నీ సత్తు కాసు లాంటి జీవితాన్ని ఆ యేసయ్య చేతిలో పెడితే నిన్ను బంగారపు కాసుగా చేస్తాడు, నిన్ను మేలిమి బంగారంగా చేస్తాడు, అనేక మందికి దీవెనకరంగా మారుస్తాడు. దేవుని బిడ్డరా, వాక్యం చెబుతున్న నేను, దేవుని బిడ్డరా వాక్యం చెబుతున్న నేను ఒకప్పుడు విజయవాడ బస్ స్టాండ్ లో బస్సులు తుడుచుకునేవాడినండి. నా రాత దేవుడు మార్చాడు, నా గీత దేవుడు మార్చాడు, నా జీవితాన్ని దేవునికి సమర్పించుకున్న దేవుని బిడ్డరా 18 సంవత్సరాలుగా ఆ యేసయ్య సేవ చేస్తున్నా. అనేక మందికి దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి పంచిపెడుతున్నా. నన్ను దేవుడు ఆశీర్వదించి అనేక మందికి దీవెనకరంగా మార్చాడు. ఈ కార్యక్రమం చూస్తున్న పిల్లరా, మన జీవితాలు కూడా దేవునికి అప్పగించుకుందామా? కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, సత్తు కాసు లాంటి నా జీవితాన్ని, మా జీవితాన్ని బంగారపు కాసులా మార్చేవాడు నువ్వేనైనా. పెంట కుప్పల మీద నుండి దీనులను, హీనులను పైకి లేపేవాడు నువ్వేనైనా. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన బిడ్డలందరినీ నూరంతలుగా దీవించండి నాయనా. ప్రభువా, తరతరాలకు నివాస స్థలము నీవేనైనా. ఈ కార్యక్రమాలకు మీరే సహాయం చేయనైనా. ఈ కార్యక్రమాలు మీరే బలపరచండి తండ్రి. ఇంతవరకు ఈ కార్యక్రమాలు ఆదరించిన బిడ్డలను ప్రభువా తండ్రి, ప్రార్థించిన బిడ్డలకు మీ సహాయం దయచేసి దీవించి తండ్రి, కృపాక్షేమాలిమ్మని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా, ఈ కార్యక్రమాలు ఆగిపోకుండా సాగిపోవాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. గ్రామాల్లో సేవ చేస్తున్న మాలాంటి యవనస్తులకు మీ చేయూతని అందించండి. మీ ప్రార్థన అవసరాలు తప్పనిసరిగా మీరు మాకు తెలియజేయండి. ఒక్కోసారి ఫోన్ సిగ్నల్స్ అందట్లేదు, నేను ఎక్కడో పల్లెటూరులో సేవ చేస్తున్నాను, ఒకసారి ఫోన్ సిగ్నల్స్ అందకపోయినా మరొకసారి ప్రయత్నం చేయండి. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.